నమస్తే. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కి సంబంధించి ఆత్మహత్య యత్నము. సో, దీని వెనుక అసలు ఏం కథ జరుగుతుంది? అసలు ఒక ఐపీఎస్‌గా ఉండి ఎందుకు ఉదయ్ నిజంగానే ఆత్మహత్యకి పాల్పడ్డాడా? సో, అసలు ఎలాంటి టార్చర్ ఏమైనా ఉందా? నిజంగానే ఆయన చెప్పినవి జరిగినాయా బ్యాచ్‌లోని? సో, ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడదాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఐపీఎస్ ఉదయ్‌కి సంబంధించిన అప్డేట్ ఏంటి అసలు? ఒక ఐపీఎస్ ఏంటి నిజంగానే అంత వీక్ ఉంటారా? ర్యాగింగ్ అనేది నిజంగానే జరిగిందని అనుకోవచ్చా? వీక్ అంటే ఎవరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుర డీఐజీ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పంజాబ్‌లో కూడా ఐపీఎస్ స్థాయి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకుండే ప్రెజర్స్ వాళ్ళకుంటాయి. సో, ఇక్కడ అది కాదు విషయం. ఇదేంటంటే అసలు ఆత్మహత్యనే బూటకం. అంటే ఒక నాటకం. ఆయన ఆత్మహత్య నిజంగా అటెంప్ట్ చేయలేదు అని ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీలో తేలిందనేది లేటెస్ట్ కథనం అనమాట. నిన్నంతా కూడా ఆత్మహత్య డ్రామా నడిచింది యాక్చువల్గా ఒక కొద్దిగా వెనక్కి వెళ్ళి మనం బ్రీఫ్గా చెప్పుకొని తర్వాత ఇది వద్దాం. ఏంటంటే ఇతను ఆల్రెడీ చాలా పాపులర్ అయ్యాడు. ఇతని సోషల్ మీడియా, ఇతని యూట్యూబ్ ఛానల్ కూడా చాలా పాపులర్ అనమాట. ఎందుకంటే కింద నుంచి వచ్చాడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి కూడా 17-18 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. నా అమ్మమ్మ దగ్గర పెరిగాడు. సో, చిన్నప్పుడు వెజిటబుల్స్ కూడా కూరగాయలు అమ్ముకొని పోషించుకోవాలని పరిస్థితి. తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావలి జవహర్ భారతి గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడ నుంచి కానిస్టేబుల్గా చేరాడు. కానిస్టేబుల్గా చేరినప్పుడు అనేక అవమానాలు పొందాడు. అప్పటికే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. దాంతో వాళ్ళ సిఐ అతన్ని కావాలని టార్గెట్ చేసి అవమానించడం, ఒకసారి ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్, నీ ప్లేస్లో నువ్వు ఉండని మాట్లాడడంతో అతను హర్ట్ అయ్యి అదే రోజు రిజైన్ చేస్తాడు. ఇది ఎప్పుడు 2018లో రిజైన్ చేసి అక్కడి నుంచి ఐఏఎస్ అటెంప్ట్లు 4 అటెంప్ట్లు చేశాడు. 5వ అటెంప్ట్లో 360 ర్యాంక్, అంతకుముందు కూడా 780 ర్యాంక్ ఎంత వచ్చింది. అది అతనికి సాటిస్ఫై లేదు. అతను అనుకున్న పోస్ట్ రాదని చెప్పి మళ్ళీ కష్టపడ్డాడు. సో, 360 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్లో వచ్చింది. దాని తర్వాత ఐపీఎస్ కావాలనుకున్నాడు, ఐపీఎస్ అయ్యాడు. ట్రైనీగా ఇప్పుడు నడుస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో అతను చేస్తున్నాడు. ఇంకొక 3 నెలలు ఉంటే అయిపోతుంది. ఐపీఎస్ పోస్ట్ కూడా వచ్చేస్తుంది. అలాంటి కండిషన్లో ఒక షాకింగ్ ఏంటంటే ఇతను తోటి ఐపీఎస్, ఆమె కర్ణాటకకు సంబంధించి సుమా హెచ్కే ఆమె పేరు. సో, ఆమెతో ఇతనికి అఫైర్ ఉందా లేకపోతే అరెస్ట్ చేశాడా అనేది మనకి తెలియదు. ఇద్దరు వెర్షన్లు. ఆమె ఏంటంటే అత్తాపూర్లో వెళ్ళి మొన్న 19వ తేదీ కేసు పెట్టింది అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో. ఒక ఐపీఎస్ ట్రైనీ ఇంకొక ఐపీఎస్ ట్రైనీ మీద కేసు పెట్టడం అనేది హరాస్మెంట్ అనేది ఫస్ట్ టైం మనకు తెలిసి ఇక్కడ. సో, దాంతో ఇక్కడ సజ్జనార్ కూడా దాన్ని సిపిఎస్ సజ్జనార్ కూడా సీరియస్గా తీసుకొని ఇద్దరు ఏసీపీలని దానికి సయ్యద్ రఫీక్ అండ్ కృష్ణమూర్తి ఇద్దరు ఏసీపీలని పెట్టాడనమాట విచారణకి. సో, ఆమెమి అలిగేషన్స్ చేసిందంటే, ఆమె ఎఫ్ఐఆర్ నేను చూశాను. అలిగేషన్స్ ఏంటంటే తను ఎప్పటి నుంచో వేధిస్తున్నాడు, సెక్సువల్గా అరెస్ట్ చేస్తున్నాడని. ముఖ్యంగా జూలై 8, 9 గట్టిగా వేధించాడని, జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడని, కండోమ్స్ ముఖం మీద వేశాడని, తర్వాత పర్సనల్ వీడియోలు తీసి వాళ్ళ భర్తకు పంపించాడని, ఇలాగా వేధిస్తున్నాడు. తర్వాత వేరే వాళ్ళతో అఫైర్ ఉందని అవమానకరంగా మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి ఆమె దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయనేది ఆమె చెప్పింది. దీన్ని పరిశీలించారు. దీని మీద అక్కడ ఈ పోలీస్ అకాడమీలో ఒక కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ఈమె చెప్పిన, మామూలుగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేస్తే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఇమ్మీడియట్గా ఏం చర్య తీసుకోరు, విచారణ చెప్తారు. విచారణ జరిపారు. ఆమె దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇతనితో కూడా మాట్లాడారు. ఇవన్నీ చేసినాక వాళ్ళకి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనేది వాళ్ళు నమ్ముతున్నారు. దాంతో ఇతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయలేదని వీళ్ళ తమ్ముడు ప్రణయ్ అంటున్నాడు. బట్ వాళ్ళు సస్పెండ్ చేశారని వార్త వచ్చింది. సో, దాని తర్వాత ఏమైందంటే ఆమె కర్ణాటకకి వెళ్ళిపోయింది కంప్లైంట్ ఇచ్చేసి. ఇతను కూడా అమీర్పేటకు ఫ్రెండ్స్ ఉంటే అక్కడికి వచ్చాడు. అయితే అతను రోజంతా తాగుతున్నాడు. ఎందుకంటే మీడియాలో ఆమె వెర్షన్, పోలీస్ వెర్షన్ వచ్చేసి ఇతను ఒక దుర్మార్గులాగా చిత్రించడం మొదలైంది. జుట్టు పట్టుకొని లాక్కెళ్ళాడు, కొట్టాడు, ఇవన్నీ వచ్చేది. దాంతో అతను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తన మీద, ఎందుకంటే తనంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ మాత్రం ఇప్పటివరకు ఉన్నాయి పబ్లిక్లో. అట్లాంటిది ఒక దుర్మార్గుల్లాగా, ఒక స్త్రీలను వేధించే వాళ్ళలాగా సోషల్ మీడియా రావడంతో అతను తట్టుకోలేక
ఆత్మహత్యాయత్నం చేశాడని నిన్న 9:30 గంటలకి ఎస్ఆర్ నగర్లో ఉండే జయంతి హాస్పిటల్కి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్లారు. ఓకే. తీసుకెళ్ళినాక డాక్టరు చెప్పింది మన ఛానల్లో కూడా వచ్చింది, నేను కూడా చూశాను. డాక్టర్ ఏమన్నాడంటే అతను ఏం తీసుకున్నాడో మాకు తెలియట్లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇతను రోజంతా మందు తాగుతున్నాడు రాత్రి అంతా, సో స్పృహ కోల్పోయాడు. పక్కనేమో ఏదో బాటిల్ ఉంది, నిద్ర మాత్రలు ఉన్నాయి. తర్వాత దాన్ని చూసి మేము డౌట్ వచ్చింది మాకు, ఇతను ఏమన్నా తీసుకున్నాడా అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారనమాట హాస్పిటల్కి. తీసుకొస్తే వీళ్ళు మామూలుగా ఏదన్నా ఇలాంటివి చేసినప్పుడు కడుపు క్లీన్ చేస్తారు కదా, అలాగా క్లీన్ చేస్తారు. క్లీన్ చేస్తే దాంట్లో ఏమి రాలేదు. ఈ లోపల బ్లడ్ టెస్ట్లు అవి తీసుకున్నారు. డాక్టర్ చెప్పిన టైంకి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రాలేదు. డాక్టర్ చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఏదైనా తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా ఏమన్నా ట్రీట్మెంట్ ఏమి స్టార్ట్ చేయలేదు. ట్రీట్మెంట్ ఇప్పుడు నిజానికి విషం తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇకపోతే చచ్చిపోతాం కదా, మరి వాళ్ళు ఎందుకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు? ఇవ్వకుండా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు ఆగుతామా విషం తీసుకుంటే? అంటే వాళ్ళు చెప్పిందే స్ట్రాంగ్గా చెప్పలా ఇతను ఏం తీసుకున్నాడు అనేది. దాంతో వాళ్ళు టెస్ట్ చేస్తే అతను స్పృహలో లేడని చెప్పాడు డాక్టరు. మళ్ళీ వీడియో అయిపోయే లోపలే డ్రౌజీగా ఉన్నాడని చెప్పాడు. డ్రౌజీనెస్ వేరు, స్పృహలో లేకపోవడం వేరు. స్పందిస్తున్నాడు ట్రీట్మెంట్కి అన్నాడు. నేను ఆ డాక్టర్ చెప్పింది చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది, నిజంగా ఆత్మహత్య అటెంప్ట్ చేశాడా లేకపోతే ఇదంతా ఒక డ్రామానా అనే అనుమానం వచ్చింది. దాని తర్వాత బ్లడ్ టెస్ట్ వచ్చినాక పోలీసులు ఎంటర్ అవుతారు. ఇది క్రిమినల్ కేసు కాబట్టి పోలీసులు ఆత్మహత్య చేసుకున్నాడా లేదనేది వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఇదంతా డ్రామా, ఫేక్ డ్రామా, ఇతను ఏమీ తీసుకోలేదు, కావాలనే ఒక సూసైడ్ నోట్ రాసి మత్తులో మాత్రం ఉన్నాడు. మత్తులో ఉండి ఇది అయి ఉండొచ్చు, వాళ్ళు భయపడి తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ అది సూసైడ్ నోట్ కానీ సూసైడ్ ఇదంతా కూడా ఒక డ్రామా. ఎందుకు డ్రామా అంటే తన మీద నెగిటివ్గా వచ్చింది కాబట్టి నెరేటివ్ కంట్రోల్ అంటారు. అంటే పాజిటివ్గా చేసుకోవడానికి, తన మీద సింపతి క్రియేట్ చేసుకోవడానికి, తను విక్టిమ్ అని చెప్పుకోవడానికి ఇదంతా చేశాడనేది పోలీసులు భావిస్తున్నారు. అయితే తను సూసైడ్ నోట్లో అది కూడా వెరీ ఇంపార్టెంట్. సూసైడ్ నోట్లో ఏముందంటే అసలు మా ఇద్దరికి 1 year నుంచి అఫేర్ నడుస్తుంది, ఫిజికల్గాను ఎమోషనల్గా మా ఇద్దరికి అఫైర్ ఉంది. ఆ తర్వాత పెళ్ళైంది ఆమెకి, పెళ్ళైనాక కూడా మా ఇద్దరి మధ్య నడుస్తుంది. అయితే ఆమె మొన్న 9th బలవంతంగా నా రూమ్లోకి వచ్చి నేను రానంటే చాలాసార్లు, అంటే పెళ్ళైనా అతని దీంట్లో చూస్తే ఏంటంటే పెళ్ళైనాక ఇతను కొద్దిగా దూరం అవ్వడానికి ట్రై చేస్తే ఆమె వదలలేదు. వచ్చింది నాకు ఫీలింగ్లు ఎక్కువ ఉన్నాయి, నువ్వు కావాలని తలుపు తీయమని మెసేజ్ కూడా పెట్టింది. తీగానే నాకు ముద్దులు పెట్టింది. అవన్నీ కూడా నేను వీడియోలు తీశాను. వీడియోలు తీసి వాళ్ళ హస్బెండ్ ప్రూఫ్ కోసం పంపించాను అని చెప్తున్నాడు. పంపించానని అతనే కమిట్ అయ్యాడు. పంపించాను, ప్రూఫ్ కోసం పంపించాను. సో ఆమె నన్ను మ్యానిపులేట్ చేసి ఇదంతా చేసింది. నా ఆత్మహత్యకి ప్రధాన కారణము ఈమె, వీళ్ళ హస్బెండ్ వెంకటేశ్వరన్, తర్వాత ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, కాశిష్ కల్రా, తర్వాత బస్వత, కర్ణాటక వాళ్ళు అనుకుంటా. సో ఈ నలుగురు నా ఆత్మహత్యకి కారణం అనేది దాంట్లో రాస్తున్నాడు. సత్యమేవ జయతేతో ఎండ్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన టీవీతో మాట్లాడుతున్నాడు, ఆ ఇంట్లో ఎవరైతే తీసుకొచ్చాడో ఆ ఫ్రెండ్ ఏమంటున్నా అంటే ఇది ఒక ఫేక్ లవ్ స్టోరీకి మా వాడు బలయ్యాడు, ఒక ఫెయిల్డ్ లవ్ స్టోరీ ఇది, దీనికి బలయ్యాడు మా వాడు. నిజానికి మా వాడికి ఆరోపణలకి ఏమీ భయపడలేదు, కూల్గానే ఉన్నాడు, ఏం లేదు నేను నిరూపించుకుంటా నా నిర్దోషిత్వాన్ని అని అంటున్నాడు. కానీ సోషల్ మీడియాలో ఇలా రావడంతో అతను డిప్రెషన్కి లోనై ఇట్లా అయ్యాడు అనేది అతని వెర్షన్. సో ఇక్కడ 2 వెర్షన్లు ఉన్నాయి. ఒకటేమో ఆమె వెర్షను, రెండోది ఇతని సూసైడ్ వెర్షన్. సో సూసైడ్ డ్రామా అయితే ఇంకా డబుల్ అవుతుంది క్రైమ్, ఎందుకంటే ఇది ఏమార్చినట్టు కదా, పబ్లిక్ని ఏమార్చినట్టు, పోలీసులను కూడా తప్పుదారి పట్టించినట్టు, అది కూడా స్ట్రాంగ్ అవుతుంది. యాక్చువల్గా అతనికి అది తెలియకపోయేదేమీ లేదు, కానీ అతను నెరేటివ్ కంట్రోల్ కోసం ఇదంతా ట్రై చేశాడా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. సో నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్గా మేబీ అఫైర్ ఉండుండొచ్చు, తర్వాత బ్రేకప్ ఆ అమ్మాయి వైపు నుంచి ఉండి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుండొచ్చు, దాన్ని తను జీర్ణించుకోండొచ్చు. అంటే తను రిజెక్ట్ చేసింది, తనను కాదని ఇతను ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు లాజిక్లు పనిచేయి, ఇర్రేషనల్గానే బిహేవ్ చేస్తారు. అతను ఎంత చదువుకున్నాడో అవన్నీ అనవసరం. చదువుకి ఎమోషన్స్కి, ఎమోషన్ ఇంటెలిజెన్స్ వేరు, ఐక్యూ వేరు. చాలామందికి ఐక్యూ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఈక్యూ అంటారు, ఎమోషనల్ కోషెంట్ చాలా లోగా ఉంటుంది. సో అందుకని రెండోది ఇతని లైఫ్ చూస్తే ఇతను ఎప్పుడు కూడా రిజెక్షన్ని
తట్టుకోలేడు, అవమానాలను తట్టుకోలేడు. ఎందుకంటే కానిస్టేబుల్గా అవమానం జరిగిందని అదే రోజు రిజైన్ ఇచ్చాడంటే అతను తన స్వాభిమానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, అలాగే రిజెక్షన్ని తట్టుకోలేడు. రెండోది అతను చిన్నప్పటి నుంచి కూడా అనేక అవమానాలకు గురయ్యాడు కాబట్టి ఎవరైనా తనని రిజెక్ట్ చేసినా అవమానించినా అతను తట్టుకునే పరిస్థితి ఉండదు. అది ఒక్కొక్కసారి డిప్రెషన్కి లోనవచ్చు, ఒక్కొక్కసారి అగ్రెసివ్గా బిహేవ్ చేయొచ్చు. అలాగే ఇతను ఏమన్నా ఆమె మీద అగ్రెసివ్గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. ఎందుకు ఉందంటున్నానంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే పోలీసులు కేసు తీసుకోరు. ఫస్ట్ ఇంత ఒక ఇద్దరు ఏసీపీలని నియమించాడంటేనే ప్రైమా ఫేసి ఆమె చెప్పిన దాంట్లో ఏదో ఉందని అనిపిస్తుంది మనకి జనరల్గా. అట్లాగే అక్కడ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ అకాడమీ కూడా నమ్మిందిగా, ఆల్రెడీ ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అనేది ప్రైమా ఫేసి ఎవిడెన్స్లో నమ్మారు. సో ఇప్పుడు ఇతను ఏం చేయాలి, ఆమె వచ్చింది, ఆమె తప్పుడు కేసుని పెట్టిందని నిరూపించాలి. మరి ఇతను ఎలా నిరూపిస్తాడు, ఇది చూడాలి. ఎందుకంటే ఎంక్వైరీలో ఈ వీళ్ళిద్దరికి సంబంధించిన అంశమే కాదు, మిగతా వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. వీళ్ళతో పనిచేసే కలీగ్స్ వాళ్ళకి అందరికీ వీళ్ళ లవ్ అఫేర్ ఏమైనా ఉంటే తెలిసిపోతుంది, లేదు అరెస్ట్ చేస్తున్నా తెలిసిపోతుంది. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్, డీటెయిల్ ఎవిడెన్స్. ఇతను పంపించానని ఇతను కూడా కమిట్ అయ్యాడు, అది నేరమే కదా. ఇప్పుడు పెళ్ళైన స్త్రీకి ఆమె ఉద్యోగాలు ముద్దు పెట్టుకున్నా ఆ వీడియోలు నువ్వు పంపిస్తావంటే నువ్వు ఒక రకం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు. ఏమన్నా ఉంటే వాళ్ళ అకాడమీ చెప్పాలి, సార్ నన్ను ఈవిడ నేను వదిలేసినా కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది అకాడమీలో చెప్పాలి. కానీ భర్తకి వీడియో పంపించడం అనేది ఖచ్చితంగా అది ఆమెని అరెస్ట్ చేసినట్టు అవుతుంది. అందుకని చాలా సెక్షన్లు పెట్టారండి ఇతని మీద. పెట్టింది కూడా 74, 75, 77, 78, 79 అన్ని వాడేశారు. 127, 115, 351 BNS. అవి కాకుండా IT యాక్ట్ అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, సెక్స్ హరాస్మెంట్, ఫిజికల్ అసాల్ట్, తర్వాత ఓయరిజము, స్టాకింగ్ అన్ని పెట్టారు. సో చాలా బలంగా ఉంది. చట్టాల మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆమెకి ఆర్గనైజర్గా కూడా చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇతను ఒకవేళ ఇతనిది నిజమైతే ఇతను చెప్పేది ఏంటంటే ఆమె నన్ను అడ్వాన్స్ అయింది వద్దంటే కూడా నేను ఎప్పుడైతే వద్దని గట్టిగా వాళ్ళ హస్బెండ్కి పెట్టానో ఆమె హర్ట్ అయిపోయి ఇప్పుడు నా మీద కేసు పెట్టి హరాస్మెంట్ డ్రామా ఆడుతుంది